హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన పండు మిరపకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను మంచి రెడ్ కలర్లో ఉన్న పండు మిర్చిని ఒక 1/2 కిలో తీసుకున్నాను. ముందుగా వాటిని బాగా కడుక్కొని ఒక కాటన్ బట్ట మీద ఎండలో ఒక 30 మినిట్స్ పాటు అంటే అరగంట పాటు వాటిని బాగా ఎండబెట్టుకోవాలి. తర్వాత వాటికి ఉన్న తొడిమలు తీసేయాలి. ఇక్కడ నేను 1/2 కిలో పండుమిర్చి కారానికి ఉప్పు సరిపడినంత తీసుకున్నాను. చింతపండు 150 గ్రామ్స్ అంటే 150 గ్రాములు చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనము ఈ పండుమిరపకాయలను ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దానికి సరిపడినంత ఉప్పు వేసుకొని దీన్ని కచ్చా పచ్చాగా మనము మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో అడుగున చింతపండు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఈ చింతపండు పైన ఒక లేయర్ లాగా మనము వేసుకోవాలి. ఇలాగే మిగిలిన అన్ని మిరపకాయలను కూడా మనము మిక్సీ పట్టుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకొని ఇలా ఈ బాక్స్లోకి వేసుకోవాలి. అంతా వేసుకున్న తర్వాత పైన పసుపు యాడ్ చేయాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం చింతపండు, ఈ సాల్ట్, పండు మిర్చి, పసుపు అంతా కలిసే విధంగా మనము కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 రోజుల పాటు మనము దీనిని ఊరనివ్వాలి. 2 రోజుల తర్వాత చూస్తే ఇలా ఉంటుంది పికిల్. ఇప్పుడు దీన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేంపుకొని వేసుకోవాలి. ఫస్ట్ దీన్ని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న రెడ్ చిల్లీ పేస్ట్ అంతా వేసుకొని వెల్లుల్లిపాయ వేసుకొని బాగా పేస్ట్ లాగా మనము ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనికి తిరగమూత వేసుకోవాలి. ఈ తిరగమూతకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇది నిలువ పచ్చడి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు ఈ 3 వేసుకొని ఒక్కసారిగా బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనము వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. అవి కొద్దిగా రంగు మారేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కారాన్ని ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఎక్కువ రోజులు నిలువ ఉండే పండు మిరపకాయ నిల్వ పచ్చడి రెడీ అవుతుంది. చూసారుగా ఎంత మంచి కలర్, రెడ్ కలర్లో ఈ పికిల్ రెడీ అయింది. దీన్ని 8 కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా కూడా మనకు నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.